శ్యామ్ బెనగల్ హైదరాబాదీ, తెలంగాణకు సంబంధించిన వారు, తెలుగువారు. వారి జీవితం మీకు తెలిసినంత వరకు చెప్పండి. శ్యామ్ బెనగల్ మీరన్నట్టు పక్కా తెలంగాణ. అతను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. ఆ సినిమాలు తీయడం నేర్చుకున్నది కూడా ఇక్కడే. ఆయన 90 ఏండ్లు ఇవాల్టికి. దాదాపు 90 ఏళ్ళ వయసులో ఆయన నిన్న మరణించారు. ఈరోజు అంత్యక్రియలు ఉన్నట్టున్నాయి. ముంబైలో చనిపోయాడు. ఆయన పుట్టింది తిరుమలగిరి, సికింద్రాబాద్ తిరుమలగిరి. అంటే మనము కరీంనగర్ పోయే రోడ్ బొలారం. ఇటలీ. మరి వాళ్ళ ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు. తెలంగాణ మారుమూల గ్రామం నుంచి వచ్చిండా, లేకుంటే వేరే స్టేట్ నుంచి వచ్చిండా. బట్ 1930స్లో ఆయన జననం జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన బాల్యంలో చదువంతా ఇక్కడే. ప్రైమరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ. ఎంఏ ఎకనామిక్స్ చేశాడు ఉస్మానియా యూనివర్సిటీలో. ప్రీ ఇండిపెండెన్స్, స్వాతంత్రం రాకముందే. సో 12వ ఏటనే ఆయన కెమెరా పట్టుకొని ఆ రోజుల్లోనే ఆ సినిమా తీయాలనే ఒక అభిలాషతోని తీయడం మొదలుపెట్టాడు. వెరీ యంగ్. హై స్కూల్లో ఉన్నప్పుడు. తర్వాత మొట్టమొదటి సినిమా అంకూర్ నాకు తెలిసి 73, 74 ఆ టైంలో వచ్చింది. ఫస్ట్ పిక్చర్ చూశాను నేను. ఆయన అదే తీసిన ఫస్ట్ ఫిలిం వరంగల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నా. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆయన ఫస్ట్ ఫిలిం చూడగానే చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఒక హిందీ సినిమాలో తెలుగు భాషలో డైలాగులు కొన్ని పెట్టాడు ఆయన. అయితే ఆ అంకూర్ కానీ, తర్వాత వచ్చిన నిశాంత్, తర్వాత వచ్చిన మంథన్, ఆ తర్వాత వచ్చిన భూమిక, ఇవన్నీ కూడా ఏంటంటే వరుసగా ఒక 4 సంవత్సరాలు ఏ సినిమా తీసినా కూడా ఒక 1 ఇయర్ ఆయన దాని మీద వర్క్ చేసేవాడు. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉండేది. ప్రతి సినిమా కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్. అన్ని సినిమాలు ఇక్కడ హిందీ సినిమాలే, అన్ని హిందీ సినిమాలే ఆయన తీసినాయి. తర్వాత కాలంలో చాలా వచ్చాయి. అయితే ఈ అంకూర్ కానీ, నిశాంత్ కానీ ఈ తెలంగాణలో ఉన్న ఫ్యూడల్ సిస్టమ్ మీద, ఈ భూస్వామ్య వ్యవస్థ అప్పుడప్పుడే ఈ నక్సలైట్ ఉద్యమాలు వచ్చిన సందర్భం. అంటే మాలాంటి యువకులం అంతా కూడా ఆ వైపుగా భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలనే చైతన్యాన్ని ఇస్తున్న టైం అది. వాస్తవంగా చెప్పాలంటే గద్దర్ పాటలు ఎంత ప్రభావితం చేసినాయో, శ్యామ్ బెనగల్ సినిమాలు కూడా తెలంగాణ యువత మీద అంత ప్రభావం అంత ఉన్నదా? ఉంది దాదాపుగా. అంటే ఎడ్యుకేటెడ్ యూత్ అంతా కూడా ఆ సినిమాలు చూసి కొద్దిగా తెలంగాణ రూరల్ వాళ్ళేమో హిందీ సినిమా కదా అని చూడకుండొచ్చు. బట్ ఇది ఆ రోజుల్లో సంచలనం ఆ సినిమాలన్నీ. అంకూర్ ఒక సంచలనం, నిశాంత్ ఒక సంచలనం. ఆ భూస్వామ్య ఫ్యూడల్ సంస్కృతికి వ్యతిరేకంగా కొన్ని లవ్ స్టోరీస్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాలు ఉండేది. చాలామంది స్మితా పాటిల్, షబనా ఆజ్మీ, వీళ్ళు పేర్లు మర్చిపోయినా, మన ఓంపురి, ఇంకో ఇద్దరు విలన్లు ఉండేవాళ్ళు, నజరుద్దీన్ షా, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి పాపులర్ చేసింది శ్యామ్ బెనగల్. చాలా గొప్ప నటులను. ఓంపూరి ఎంత గొప్ప నటుడు అసలు. ఆయన ముఖం చూస్తే వాడు సినిమాలకు రానియాడు. నీ అన్ని మచ్చలు ఏందే నువ్వు అందంగా లేవంటారు. నజరుద్దీన్ షా ఎంత గొప్ప నటుడు. ఇంకా చాలామంది ఉన్నారు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు, బాగా ఎదిగిన వాళ్ళు. ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు అతని జీవితం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ కాదు, సికింద్రాబాద్లో దక్కన్ క్రానికల్ పోతుంటే మూల మీద ఒక డైమండ్ హోటల్ ఏదో కేఫ్ ఉంది, ఇప్పటికి ఉంది ఆ కేఫ్. అయితే ఆయన ఎప్పుడు అందులోకి వచ్చి బన్ ఛాయ్, డబల్ రొట్టె ఛాయ్ తాక్కుంటూ ఆ స్క్రిప్టులు రాసుకున్నట్టు అక్కడనే హోటల్లో కూర్చొని. ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయినాక కూడా ఆయన ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా అక్కడ పోయి ఛాయ్ తాగి ఆ స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండేవాడు. అయితే ఆయనకు వెరీ బిగినింగ్లోనే 2వ సినిమా 3వ సినిమా తీయగానే నిశాంత్, భూమిక కంటే ముందే మంథన్, ఆ సినిమా కాగానే ఆయనను గౌరవించింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్కును, నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్కును, అంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే చాలా గొప్పగా రాశాడు అనుకుంటాం, కానీ చదవం. నేనైతే ఇప్పటికి నేను కమిట్ అవుతున్నా. నేను 50 ఏళ్ళ కింద ఆ బుక్కును కొన్నాను, మళ్ళీ 30 ఏళ్ళ కింద కొన్నా, 20 ఏళ్ళ కింద కొన్నా. బట్ ఆ బుక్ని ఇప్పటివరకు చదవలేను. కానీ ఎందుకంటే ఈ అడావిడి లైఫ్ అంత 500 పేజీలు అది
అయితే సినాప్సిస్ తెలుసు, డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ ఏం రాశాడని తెలుసు, బట్ డెప్త్గా ఎన్నడూ పోలే. బట్ నేను షామ్యాన్ గారి సీరియల్ చూశాను, ఉమ్, భారత్ ఎక్ ఖోజ్. ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా ఆర్యన్స్ ఈ దేశానికి ఎట్లొచ్చారు, ఆనాటి చరిత్ర సింధు లోయ నాగరికత కాలం నుంచి డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఆయన రాశాడు. దాన్ని ఈయన పిక్చరైజ్ చేశాడు, చాలా అద్భుతంగా తీశాడు. ఇప్పటికీ మీకు షామ్యాన్ గారు భారత్ ఎక్ ఖోజ్ అని కొడితే సీరియల్స్ అన్నీ మీరు యూట్యూబ్లో చూడవచ్చు ఇప్పటికి ఇప్పటికీ. ఉమ్, అది అంతా ఎంత పుస్తకం చదవాల్సిన అద్భుతంగా పని లేదు. ఎంత అద్భుతంగా అప్పటి గ్రామీణ జీవితాన్ని ఎట్లా చిత్రించాడు. ప్రిమిటివ్ సమాజం అది, ఆర్యన్ సంస్కృతి, ఇక్కడ ద్రవిడ సంస్కృతి, వాళ్ళు ఎట్లా ఇక్కడికి దాడులు చేశారు. అలా నెహ్రూ రాసిందంత కరెక్ట్ అని నేను చెప్పను, బట్ నెహ్రూ రాసిన దాన్ని యథాతథంగా ఆయన చిత్రించాడు. ఏమన్నా అడిషన్స్ చేశాడా లేదా చరిత్రకారులే చెప్పాలి. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ భారత్ ఎక్ ఖోజ్. ఆ తర్వాత ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఉమ్, చాలా తక్కువ మందికి వస్తుంది అది. ఫస్ట్ తెలంగాణలో జయరాజ్కి వచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. జయరాజ్ చాలా కాలం వరకు అతను తెలంగాణ వాడని మనకు తెలియదు. బయట చేరారు. తెలంగాణ ఉద్యమంలోనే మనకు ఆ కరీంనగర్ నుంచి పోయి ఆ రోజుల్లో మూకీ సినిమాల కాలంలో అంత పాపులర్ అయ్యిండు, బొంబాయిలో సెటిల్ అయ్యిండు, పృథ్వీరాజ్ కపూర్ కాలం నాటివాడు, ఆయనతో సమానంగా హీరోగా చలమని అయ్యిండు అని చెప్తే రోమాలు ఎక్కబడుస్తాయి, తెలంగాణ కదా, గూస్ బంప్స్ అంటారు. గూస్ బంప్స్. అయితే ఆ జయరాజ్ తర్వాత మళ్ళీ నాగేశ్వరరావుకి ఇచ్చారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఈయనకి ఇచ్చారు షామ్యాన్ గారికి. షామ్యాన్ గారు ఇంకొక గొప్ప మాట చెప్పాలి మనం ఆయన గురించి. ఆయనే సుస్మాన్ అనే ఒక సినిమా తీశాడు. సుస్మాన్ అదేంటంటే చేనేత కార్మికుల జీవితాల మీద. పోచంపల్లికి వచ్చి నెలల కొద్ది ఉన్నాడు అక్కడ. నెలల కొద్ది ఉండి ఆ సినిమాలో హీరో ఓంపూరి అనుకుంటా బహుశా, ఆ హీరోయిన్ స్మితా పాట్లో మరి శబనాజ్మో, చాలా రోజులైంది మర్చిపోయినా. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ డే చూసేది షామ్యాన్ గారి సినిమాలు. అయితే ఆ జనం బాగా వచ్చేదా, అంటే క్వాలిటీ పీపుల్ వచ్చేవాళ్ళు, సెలెక్టివ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అని అన్నీ కూడా ఇట్లా గుంపుల కొద్ది థియేటర్లో రిలీజ్ అయ్యేవి కావు. ఒక థియేటర్లో అంటే బాహుబలి పుష్పటాలు కాదు, ఒక థియేటర్లో వచ్చేది. చూసి వచ్చిన తర్వాత మౌత్ పబ్లిసిటీ ఎక్కువయ్యేది. కొంతమందికి షామ్యాన్ గారు ఎట్లాంటి సినిమాలు తీస్తాడో ఆయన ముద్ర తెలుసు. ఇప్పుడు సత్యజిత్ రాయ్ ఉన్నాడు, ఆయనను అభిమానించే వాళ్ళు షామ్యాన్ గారిని అభిమానించేవాళ్ళు. ఎందుకంటే బెంగాలీ రూరల్ లైఫ్ని కళాత్మకంగా చిత్రించింది సత్యజిత్ రాయ్, భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు. ఆ సత్యజిత్ రాయ్ వీళ్ళందరికీ ఆదర్శం. షామ్యాన్ గారికి, మృణాల్ సేన్ కేరళ, వీళ్ళందరికీ ఆదర్శం సత్యజిత్ రాయ్. సో ఆయనకి ఏమాత్రం తగ్గకుండా సినిమాలు తీశాడు షామ్యాన్ గారు. సుస్మాన్ తీసినప్పుడు పోచంపల్లిలో కంటిన్యూగా హీరో హీరోయిన్ వాళ్ళు ఇంపార్టెంట్ యాక్టర్స్ యూనిట్ నెలల కొద్ది ఉన్నది పోచంపల్లిలో. ఇప్పటి పోచంపల్లి వాళ్ళు ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు, షామ్యాన్ గారితో వాళ్ళకు నిత్య సంబంధాలు ఉండేటి. చాలామంది జీవితాలను ప్రభావితం చేశాడు షామ్యాన్ గారు. అక్కడ హీరోయిన్ అనుకుంటా చీర ఎట్లా నేయాలనో ఓంపూరి నేర్చుకొని ఆ చీరను ప్రజెంట్ చేశారు. ఆ హీరో వాళ్ళ జీవితాలతో ఎంత మమేకమైందంటే రోజు కొద్దిగా సినిమా అయిపోయే వరకు ఆ చీరని నేర్చుకున్నాడు, నేసిండు. సో మళ్ళీ చూడొచ్చు, సుస్మాన్ దొరుకుతుంది మనకు ఫిలిము. అంటే అంత గొప్ప సినిమాలు తీశాడు. అంటే ఒక తెలంగాణ వ్యక్తి అయి ఉండి ఇక్కడ గుర్తింపు రాక, ఇక్కడ తెలుగు సినిమాలలో ఆయనకి ఏం ఆదరణ రాలే. ఎందుకంటే ఆంధ్ర పెత్తనం జరుగుతున్న రోజులు అవి. అటువంటప్పుడు ఆనాడు పైడి జయరాజ్ కానీ ఎర్లీ డేస్లో, తర్వాత వచ్చిన షామ్యాన్ గారు కానీ, వీళ్ళు బాంబే ఫిలిం ఇండస్ట్రీకి పోయి దేశాన్ని శాసించారు. వాళ్ళు సినిమా రంగాన్ని శాసించారు. మొఘల్ ఆఫ్ దక్కన్ అంటారు ఆయన. అవును.